భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా లభింపచేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా పరమ భాగవతోత్తములు సదాచారులు సద్గురువుని ఆశ్రయించి తీరాల్సిందే. వీరిని ఆశ్రయిస్తేనే, అది కూడా సద్భావనతో వీరిని ఆశ్రయిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు. వీరెవరు? లక్ష్మీదేవి యొక్క పురుషకారభూతురాలు లక్ష్మీదేవి యొక్క ప్రతినిధులు. అంటే ఈ లక్ష్మీదేవిని ఆశ్రయించి అనుసరించేవారే ఈ పరమ భాగవతోత్తములు సదాచారులు. ఈ లక్ష్మీదేవి ఎవరు? భగవంతునికి అత్యంతము ప్రీతి కలిగించేవారు. ఏమిటా ప్రీతి? భగవంతునికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని తెలుసుకుని ఆచరించేవారు. ఏమిటా సంతోషం అంటే, ఈ ప్రాణికోటంతా కూడా ఉజ్జీవించాలి, సుఖరూపంలో కానీ దుఃఖరూపంలో కానీ ఉన్న బాధలు ఏమీ కూడా పడకుండా శాశ్వత ఆనందాన్ని శాశ్వతంగా పొందాలి అనే ఆలోచన కలిగిన వారు భగవంతుడు. ఆ ఆలోచనని తెలుసుకుని దాన్ని అనుసరించేవారే లక్ష్మీదేవి. వీరిని ఆశ్రయించి అనుసరించే పరమ భాగవతోత్తములు సదాచారులు. వారిలో పరమ భాగవతోత్తములుగా ఆళ్వార్లు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. అందులో నమ్మాళ్వార్లు, వీరు సాక్షాత్తు భగవంతునికి పాదస్థానీయులు. ఆ నమ్మాళ్వార్ల శ్రీపాదాలను ఆశ్రయించిన వారు భగవద్రామానుజులు. ఈ భగవద్రామానుజుల వారు శ్రీపాదాలను ఆశ్రయించి ఉజ్జీవించు అని మనస్సును బుజ్జగిస్తూ చెబుతున్నట్టుగా పూర్వాచారుల్లో ఒకరు అముదనారులని వారు మనందరికీ ఉపదేశం చేస్తున్నారు. అది ఏమిటి అంటే రామానుజనోత్తందాది ప్రపన్న గాయత్రి అని ఒక గ్రంథం, దివ్య ప్రబంధం. దీన్ని సాక్షాత్తు రంగనాథుడే ఆ ముద్రనారులతో రామానుజుల వారి వైభవాన్ని, వారి విశేషాలని, ఆ గొప్పతనాన్ని ఒక గ్రంథస్థం చేయమని ఆజ్ఞాపించగా వారు వీరి విశేషాలను, వీరు ఆశ్రయించిన విధానాన్ని మనందరూ ఉజ్జీవించడానికి ఎలా ఆశ్రయించి ఉండాలి అనేది తెలియజేస్తూ అనుగ్రహించిందే ఈ రామానుజనోత్తందాది. అందులో పాసురాలన్నీ విశేషమే. మొదటి పాసురం విన్నపం చేసుకుందాం. పురుషకారభూతురాలు లక్ష్మీదేవి నిత్యానపాయిని ఎప్పుడు కూడా స్వామి వక్షస్థలంలోనే ఉంటుంది, విడిచి ఉండదు అని చెబుతూ ఆవిడ వేయించేసిన విధానాన్ని, ఆ భగవంతుణ్ణి, ఆయన శ్రీపాదాలని, ఆ శ్రీపాదాలను ఆశ్రయించిన నమ్మాళ్వార్లని, ఆ నమ్మాళ్వార్లను ఆశ్రయించిన రామానుజుల వారి శ్రీపాదాలని ఆశ్రయించి ఉజ్జీవించమని మనస్సుకు బుజ్జగిస్తున్నట్టుగా మనందరికీ ఉపదేశం చేస్తున్నారు. ఏ సాంప్రదాయమైనా సరే గురువుని ఆశ్రయించిందే మనకి ఉన్నతి లేదు. ఉజ్జీవించాలన్నా, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలన్నా, ఒక మంచి లక్ష్యాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, మంచి మార్గాన్ని ఎంచుకుని ప్రయాణించాలన్నా అది సద్గురువుల వలన మాత్రమే జరుగుతుంది. వారి ఉపదేశం వారిని ఆశ్రయించి ఉంటేనే అవుతుంది. ఆ విషయాన్ని చక్కగా ఈ పాసురంలో అనుగ్రహించారు. అనుసంధానం చేసుకుందాం. பூமன்னுமாது பொருந்திய மார்பன் புகழ்மலிந்த பாமன்னுமாறன் அடிபணிந்து எந்தவன் பலகலையோர் தாம் மன்ன வந்த இராமானுஷன் சரணாரவிந்தம் நாம் மன்னிவாஷ நெஞ்சே சொல்லுவோம் அவன் நாமங்களே. பூமன்னுமாது பொருந்திய மார்பன் புகழ்மலிந்த பாமன்னுமாறன் அடிபணிந்து எந்தவன் பலகலையோர் தாம் மன்ன வந்த இராமானுஷன் சரணாரவிந்தம் நாம் மன்னிவாஷ நெஞ்சே சொல்லுவோம் அவன் நாமங்களே. பரமபதநாதர் ஆழ்வார் எம்பெருமானார் ஜீயராச்சாரியர் திவ்ய திருடுகளே சரணம்.